టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంలో క్యాన్సర్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. క్యాన్సర్ విస్తరిస్తున్న తీరు నిజంగా భారతీయులను భయపెడుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ తరహా వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళ ప్రాణాలని రక్షించేందుకు, వాళ్ళ జీవితకాలాన్ని పెంచేందుకు నిర్మలా సీతారామన్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. క్యాన్సర్ పట్ల ఆమె బడ్జెట్ ప్రసంగంలో చూడొచ్చు, క్యాన్సర్ పట్ల చాలా కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు. అందులో అత్యంత కీలకమైనది ఏంటంటే క్యాన్సర్ మందులపైన ట్యాక్స్ తగ్గించడం. క్యాన్సర్ మందులు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన ట్యాక్స్ తగ్గించారు, పూర్తిగా సుంకాలు తగ్గించారు. దీంతో ఇక నుంచి భారతదేశంలో క్యాన్సర్ మందులు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ప్రతి జిల్లాకి ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ని పెట్టారు. దేశంలో ఉన్న ప్రతి జిల్లాకి క్యాన్సర్ డే కేర్ సెంటర్. ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏం చేస్తాయంటే, ప్రతి జిల్లాలో ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఉంటుంది. ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఏం చేస్తారంటే ఆ జిల్లాలో ఉండే క్యాన్సర్ బాధితులకి అవుట్ పేషెంట్ విధానంలో రెగ్యులర్గా చికిత్స చేయబోతున్నారు. ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్ల వల్ల ఏదైతే జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ జిల్లాలో ఒక ముఖ్యమైన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్కి వెళ్ళి ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు అవుట్ పేషెంట్ మాదిరిగా రెగ్యులర్గా వైద్యుల నుంచి చికిత్స అందుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే సదుపాయాలు ఎలా ఉంటాయంటే, ఒకసారి క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తే, అవుట్ పేషెంట్స్కి ఇక్కడ ముఖ్యంగా కీమోథెరపీ చేస్తారు. ఒకటి కీమోథెరపీ చేస్తారు. అట్లాగే ఇక్కడ రేడియేషన్ థెరపీ చేస్తారు. రేడియేషన్ థెరపీని అందుబాటులో ఉంచుతారు. రేడియేషన్ థెరపీని అందుబాటులో ఉంచుతారు. అట్లాగే పెయిన్ మేనేజ్మెంట్ అట్లాగే ఎమోషనల్ సపోర్ట్. 4 క్యాన్సర్ బాధితులకు ఎమోషన్ సపోర్ట్ చాలా అవసరం. ఎమోషనల్ సపోర్ట్ చేస్తారు. క్యాన్సర్ అట్లాగే డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి చికిత్స అవసరమో, ఏ క్యాన్సర్కి ఏ చికిత్స అవసరమో ఈ చికిత్సకు సంబంధించిన అన్ని సదుపాయాలని ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్లో అందుబాటులో ఉంచుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంగా చెప్పాలి. క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల ప్రజల ఆరోగ్యం పైన ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తుందని చెప్పాలి. అట్లాగే క్యాన్సర్ మెడిసిన్స్ పైన కొన్ని క్యాన్సర్ తరహా తీవ్రమైన వ్యాధులకు అందించే మెడిసిన్స్ పైన ట్యాక్స్ని తగ్గించడం వల్ల ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రమైన శ్రద్ధను చూపిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో క్యాన్సర్ బాధితులకు ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ బాధితులని ఆదుకునే విధంగా కనిపిస్తున్నాయి. మీరేమంటారు? క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన నిర్మలా సీతారామన్ నిర్ణయం పైన, మోదీ ప్రభుత్వ పరిపాలన తీరుపైన మీరేమంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.